ఒళ్ళు గగురు పుడిచే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కొల్హాపూర్లో జనావాసాల్లోకి చిరుత వచ్చింది. భయంతో స్థానికులు వణికిపోయారు. చిరుతను బంధించే ప్రయత్నం చేశారు అధికారులు. అయితే ఓ అధికారిపై చిరుత దాడి చేసింది. చివరికి అతి కష్టంపై చిరుతను సిబ్బంది బంధించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. చిరుతను బంధించేందుకు వచ్చిన అధికారులపై చిరుత దాడి చేయడంతో ఒక్కసారిగా అధికారులు షాక్ గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర కొల్హాపూర్లో చోటు చేసుకుంది. చివరికి అధికారులు బయటపడ్డారు చిరుత బారి నుంచి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. ఇటీవలి కాలంలో జనావాసాల్లోకి దట్టమైన అడవుల నుంచి క్రూర జంతువులు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట చిరుత పులులు, సింహాలు, పాములు జనావాసాల్లోకి ఇళ్లలోకి వస్తున్నాయి. రోడ్లపైన రాత్రిళ్ళు ఎవరైనా కనిపిస్తే వారిపై దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఇవి చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలు మరీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొన్నిసార్లు క్రూర జంతువులు కూడా జనావాసాల్లోకి వస్తే ఫారెస్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇస్తుంటారు. ఇలాంటి తరుణంలోనే అధికారులు బోనులను ఏర్పాటు చేసి క్రూర జంతువుల్ని బంధిస్తుంటారు. ఇక తాజాగా మహారాష్ట్రలో కొల్హాపూర్లో కూడా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ షాకింగ్ ఇన్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మహావితరణ్ ప్రధాన కార్యాలయ సమీపంలో ఈ సంఘటన జరిగింది. జనావాసాల్లోకి వచ్చిన భారీ చిరుతపులు రావడంతో అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి బోనులను ఏర్పాటు చేసి చిరుతను బంధించడానికి ప్రయత్నించారు. ఇంతలో చిరుతపురి పోలీసులపై దాడి చేసింది. అదిగో దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. Yes, okay. राहिला म्हणा ती कुठे गेला की रे ही शपथ धावलं गावलं. ओके वा 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 छान वा 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 गा छान रे मांडलं तुम्हाला मांडलं काही ताकद लावली का त्यानं बाहेर पडलं. మహావితరణ్ ప్రధాన కార్యాలయం సమీపంలోకి ఈ సంఘటన జరిగింది. జనావాసాల్లోకి భారీ చిరుతపులు రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి బోనులను ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. ఇంతలో చిరుతపులి పోలీసులపైకి దాడి చేసింది. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. కానీ వారి లక్ బాగుండి చిరుత దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. చాలాసేపు పోలీసులు ఆపసోపాలు పడి చివరికి చిరుతను బంధించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతోంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులు అంటే పోలీసులు అటవీ శాఖ సిబ్బంది అంతా కలిసి ఆ చిరుతను ఒక కార్యాలయం, అది మహావితరణ సంఘటన కార్యాలయంగా చెప్తున్నారు అది. సో అక్కడ MSEB ఆఫీస్ అంటారు. సో అక్కడ ఆ చిరుత వచ్చినట్టుగా సమాచారం అందింది. వెంటనే అవన్నీ కూడా జనావాసాలు చూడండి ఎలా ఉన్నాయో ఇండ్లు. ఆ ఇండ్లు గోడల మధ్యలో ఆ చిరుత చొరబడింది. దాన్ని పట్టుకునేందుకు అప్పటికే ఆ జాలి సహాయంతో నానా తంటాలు పడ్డారు. కానీ చిరుత చాలా అగ్రెసివ్గా ఉంది. కోపంతో ఉన్న ఆ చిరుత ఆ జాలి బోన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆ అధికారులపైకి తిరగబడింది. చూడండి ఇదిగో ఎలా జాలి వేసి పట్టుకునేందుకు ప్రయత్నించారు. చిక్కినట్టు చిక్కి అది దాన్ని నెట్టుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన చిరుత అక్కడి నుంచి లంఘించింది. తిరిగి ఓ అధికారిపై యువతల బాక్స్లో చూడండి మీరు, అధికారిపై దాడి చేసినప్పుడు ఆ అధికారి ఎలా పడిపోయాడు, పూర్తిగా వెనకకు చతికిల పడిపోయాడు. అతని పైన ఆ చిరుత దాడి చేసింది. కానీ తను బూట్ కాలుతో వెంటనే ఆత్మరక్షణ చర్యలో భాగంగా తన్నాడు. ఆ అధికారి కర్రతో పాటు కాలుతో కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. ఇదిగో ఇక్కడే ఆ రెండో బాక్స్లో చూడండి. ఎస్, సరిగ్గా అతని పైకి చిరుత దాడి చేసింది. కానీ అతడు ఆ చేతిలో కర్ర ఉంది, చేతుల సహాయంతో కాళ్ళ సహాయంతో దాన్ని నెట్టేగానే చిరుత వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడి మళ్ళీ ఇటువైపు వస్తున్నాడు. అదిగో అంతకుముందు ఇంకో బాక్స్లో వీళ్ళంతా కూడా
అటవీ శాఖ పోలీసు నానా తంటాలు పడుతుంది చూడండి. ఎట్టకేలకు మొత్తం మీద పట్టుకొని దాన్ని బంధించి చివరికి ఫారెస్ట్ ఆఫీసర్లు దాన్ని వేరే ప్రాంతానికి సురక్షిత ప్రాంతానికి తరలించారు. జనావాసాల నుంచి కాకుండా వేరే అటవీ ప్రాంతానికి తరలించడం తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన చాలా షాకింగ్ ఘటన. ఇదంతా వైరల్గా మారింది. ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగింది ఘటన. క్రూర జంతువులు జనావాసాలకు వస్తే ఎలా ఉంటుందో ఈ ఘటన మరొకసారి రుజువు చేస్తుంది. ఇటీవలి కాలంలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి. గుజరాత్లో అయితే సింహాలు వస్తాయి ఏకంగా. అలాగే ఉత్తరాఖండ్లో కూడా అదే పరిస్థితి. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీశైలం వైపు వస్తుంటాయి, ఇటు నాగర్ కర్నూలు వైపు వస్తుంటాయి, ఇటు ఆదిలాబాద్ వైపు పులులు సంచారం ఉంది. తెలంగాణలో చాలా అంతెందుకు శంషాబాద్ పక్కన చిరుతపుల సంచారం చాలాసార్లు చూసాం మనం. ఎయిర్పోర్ట్ గేట్ వెంబడి ఈ మన రంగారెడ్డి జిల్లాలో పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టూ కూడా జనావాసాల్లోకి వస్తుంటాయి. సో ఈ జనావాసాల్లోకి ఈ క్రూర జంతువులు రావడం, దాన్ని అధికారులు పట్టుకోవడం ఇటీవల కాలంలో పెద్ద టాస్క్ అయిపోయింది. సో వీటిని పట్టుకుంటున్న క్రమంలో అది వీళ్ళపైకి దాడి చేయడం, ఇది మహారాష్ట్రలో జరిగింది ఘటన. సో అధికారులను అయితే ఒక రకంగా షాకింగ్ అనుభవం ఇది. పోలీస్ అధికారిపై చిరుతపులి దాడి చేసి కింద పడేసి మరీ దాడి చేసింది. ఒళ్ళు గగురు పొడిచే వీడియో అది. ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారిగా షాక్ గురయ్యారు, భయానికి గురవుతున్న పరిస్థితి. నెటిజన్లంతా కూడా ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. సో ఈ ఘటన కొల్హాపూర్లో జరిగింది. ప్రస్తుతం ఆ చిరుతను బంధించి అధికారులు వేరే ప్రాంతానికి తరలించారు. पुढे गेला की रे ही शपथ धावलं गावलं ओके वा 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 छान वा 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 गा छान रे मांडलं तुम्हाला मांडलं येस ओके राहिला म्हणा अरे पुढे गेला की रे ही शपथ धावलं गावलं ओके वा 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 छान वा 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 गा छान रे मांडलं तुम्हाला मांडलं